రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు జాగృతి యాత్ర చేపట్టినట్లు తెలిపారు జగ్జిత్ సింగ్ దిల్లేవాలా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రైతు జాగృతి యాత్ర కొనసాగుతుందన్నారు. వచ్చే నెల 19న ఢిల్లీ రామ్లీలా మైదానంలో రైతులు అనుబంధ సంఘాలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు జగ్జిత్ సింగ్. తెలంగాణ సర్కార్ రైతు కమిషన్ ఏర్పాటు అభినందనీయమన్నారు. యాత్రలో భాగంగా తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో భేటీ అయ్యారు యాత్ర సభ్యులు. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తెచ్చిందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కనీసం మద్దతు ధర కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు కోదండరెడ్డి. ఎంఎస్పీకి చట్టబద్దత కల్పించకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నారని విమర్శించారు సీరు కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. అమెరికాతో ట్రేడ్ డీల్తో తెలంగాణ రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత 3 నల్ల చట్టాలు వ్యవసాయము రైతుకి ఇబ్బందికరంగా ఉండే చట్టాలు తెచ్చినప్పుడు భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప ఉద్యమం, అది కూడా కరోనా సమయంలో ఎంతో మంది జైళ్ల పాలైనరు, కేసులు పెట్టబడ్డాయి, ఇప్పటికి తిరుగుతా ఉన్నారు. అది ఒక పక్కన జరిగిన సమయంలో ఒక డెలిగేషన్ తో మాట్లాడడానికి అప్పటి ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు వీళ్ళు అడిగింది ఏమిటి, కేవలం మినిమం సపోర్ట్ ప్రైసును చట్ట పరిధిలోకి తెమ్మని ఒకటే ఒక డిమాండ్, పెద్దది కాదు, దాని గురించి ఆలోచన కూడా చేయొద్దు, దాన్ని ఆమోదం తెలపాల్సింది పార్లమెంట్ లో. ప్రభుత్వాలు ఎంఎస్పీ నిర్ణయం చేసి చేతులు దులుపుకుంటారు తప్ప ఎంఎస్పీ అనేది రైతుకు అందుతలేదు. ఆ ఎంఎస్పీ అందినప్పుడే అసలు ఆ ఎంఎస్పీ నిర్ణయంలోనే లోపాలు ఉన్నాయి. ఆ నిర్ణయించినటువంటి ఎంఎస్పీని రైతుకు అందే విధంగా ఎక్కడ కూడా చట్టాలు లేవు. కాబట్టి ఎంఎస్పీ చట్టబద్ధత చేయలేనటువంటి ఒక రైతాంగం నుంచి డిమాండ్ వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని చేయలేకపోతా ఉన్నారు. దానివల్ల రైతాంగం నష్టపోతా ఉన్నారు. మరో దిక్కు ఈ మధ్య జరిగినటువంటి అమెరికా ఇండియా ఒప్పందం, అంటే పంటల వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం వల్ల దేశ రైతాంగంతో పాటు ప్రధానంగా తెలంగాణ రైతాంగానికి కూడా ఒక గుదిబండ ఉంది. ఇది తెలంగాణ రైతాంగానికి ఒక మరణ శాసనం అవ్వబోతా ఉన్నది. అమెరికా ఇండియా ఒప్పందం వల్ల ఈ రాష్ట్రానికి మొక్కజొన్న దిగుమతి అయితే, సోయాబీన్ దిగుమతి అయితే 5,000 కాస్త 10,000 నష్టమైనటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే 1,800, 1,500కే బయట దేశాల నుంచి మొక్కజొన్న వస్తూ ఉన్నది. మన దగ్గర ఉన్నటువంటి ఎంఎస్పీ 2,400 అందక రైతాంగం అంతా నష్టపోతా ఉన్నారు. అది కూడా అమెరికా నుంచి దిగుమతి వచ్చే దాంట్లో ఎలాంటి ఆంక్షలు లేవు. అంటే జన్యు మార్పిడికి సంబంధించినటువంటి పంటలు కూడా ఈ దేశం మీద రుద్దేటటువంటి ప్రయత్నం అమెరికా చేయబోతా ఉన్నది. ఎలాంటి పంటలైనా మన మీద రుద్దే ప్రయత్నం చేయొచ్చు, కానీ మన పంటలు మాత్రం అనేక ఆంక్షలు పెట్టి తిరస్కరించినటువంటి సందర్భం ఉన్నది.